మోనికా మై డియర్ మోనికా సోషల్ మీడియాలో మారుమోగుతోంది. ఆ స్పెషల్ సాంగ్ లో హీరోయిన్ పూజా హెగ్డేతో సౌబిన్ షాహిర్ చేసిన డాన్స్ అందరి దృష్టిని ఆకర్షించింది. సౌబిన్ లో ఇంతటి డాన్సర్ ఉన్నాడా అంటూ ఆయన అభిమానులే ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారంటే ఎంతగా మెస్మరైజ్ చేశారో అర్థం చేసుకోవచ్చు. సౌబిన్ లోని మరికొన్ని కోణాలు ఇవి. తెలుగు ప్రేక్షకులకు ఈ మలయాళ నటుడు సుపరిచితమే. రోమాంచం, మంజుమల్ బాయ్స్ తదితర డబ్బింగ్ చిత్రాలతో ఇక్కడ ఫాలోయింగ్ పెంచుకున్నారు ఆయన. కోచిలో పుట్టి పెరిగిన సౌబిన్ది సినీ నేపథ్య కుటుంబం. అతని తండ్రి బాబు షాహిర్ అసిస్టెంట్ డైరెక్టర్, ప్రొడక్షన్ కంట్రోలర్. అలాగే 90ల్లో వచ్చిన విజయాత్నం కాలనీ వంటి మలయాళ సినిమాల్లో బాల నటుడిగా సందడి చేసిన సౌబిన్ టీనేజ్లో కయోతం దూరత్లో చిన్న పాత్ర పోషించారు. తర్వాత తండ్రి మాదిరిగానే అసిస్టెంట్ డైరెక్టర్గా మారారు. అలా ఆయన వర్క్ చేసిన తొలి చిత్రం క్రానిక్ బ్యాచులర్. సిద్దికి, ఫాజిల్, సంతోష్ శివన్ తదితర దర్శకుల వద్ద పలు సినిమాలకు పనిచేశారు. గ్యాప్ ఇవ్వలేదు, వచ్చింది అన్న డైలాగ్ లాగా నేను నటుణ్ణి కావాలనుకోలేదు, కానీ నటించాల్సి వచ్చింది అని ఓ సందర్భంలో తెలిపారు. సౌబిన్ కెరీర్ను మార్చిన చిత్రం ప్రేమం. 2015లో విడుదలైన ఆ సినిమాలో ఆయన పీటీ శివన్ సర్గా మలయాళ ప్రేక్షకుల మది దోచుకున్నారు. ఆ తర్వాత వచ్చిన కుంభలంగి నైట్స్తో నటుడిగా మరో స్థాయికి చేరుకున్నారు. మమ్ముట్టి, మోహన్ లాల్ నుంచి ఫహద్ ఫాజిల్, దుల్కర్ సల్మాన్ వరకు మలయాళ హీరోల చిత్రాల్లో కీ రోల్ ప్లే చేసిన ఆయన అంబలి వంటి కొన్ని సినిమాల్లో హీరోగా అలరించారు. ఓటీటీ ద్వారా ఇతర భాషల్లోనూ అభిమానులను సంపాదించుకున్నారు. ఈ ఏడాది ఇప్పటికే ప్రావింకూడు షాపుతో ఆడియన్స్ ముందుకొచ్చిన ఆయన కూలీ రజనీకాంత్ తో కలిసి నటించడం విశేషం. నాగార్జున, ఉపేంద్ర కూడా ఆ ప్రాజెక్ట్ లో ఓ భాగం. సెటిల్డ్ యాక్టర్ గా పేరొందిన 41 ఏళ్ల సౌబిన్ తొలిసారిగా ఈ సినిమాలో చేసిన ఉరూతలూగించే డాన్స్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది. మలయాళ దర్శకులు కూడా సౌబిన్లోని డాన్సర్ను గుర్తించలేదు. ఆ క్రెడిట్ లోకేష్ కనకరాజ్దే అంటూ కూలీ దర్శకుడిపై ఫ్యాన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ సినిమా ఆగస్టు 14న విడుదల కానుంది.